ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి నవంబర్ 25వ తారీఖు నుంచి ఏ విధంగా ఉండబోతుంది. మీరు కేవలం కొన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్ని మీరు చాలా బాగా చేంజ్ చేసుకోగలరు. ఎంతైతే మంచి ఉంటుందో కుంభరాశి వారికి అంతకు మించి చెడు కూడా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు నవంబర్ 25 నుంచి అతి ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 5 పనులు అస్సలు చేయొద్దు. మీరు కానీ ఈ 5 పనులు చేశారా ఇంకా అంతే, తస్మాత్ జాగ్రత్త. మీకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులైనా, ప్రతి పనికి సంబంధించిన ఆటంకాలైనా సరే మీ చేత్తో మీరే రాబట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 పనులు అస్సలు చేయకూడదు. అయితే ఏంటి ఆ 5 పనులు, అలాగే ఎంత మంచిగా మీకు ఇప్పుడు ఉండబోతోంది, అలాగే ఎటువంటి విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానితో మేం పెట్టేటటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, కుంభరాశి వాళ్ళు ఇక్కడ నుంచి మీ గ్రహాలు చాలా ఎక్కువగా ఒడిదుడుకులుగా ఉండబోతున్నాయి. మీకు సూర్యగ్రహం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా సపోర్ట్గా ఉండబోతుంది. ఇది చాలా వరకు మంచిది. కానీ అలాగే ఎంత మంచి ఉందో మీకు ఇంకా కొన్ని గ్రహాల మూలాన చెడు కూడా అంతే జరగబోతుంది. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా ఎక్కువగా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిది, మీరు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా నమ్మకండి. నమ్మి మనవాడే కదా, నా ఫ్రెండే కదా, లేకపోతే నా వాళ్ళే కదా అని చెప్పేసి మీరు మీ మనసులో మాటని ఏదైనా సరే వాళ్ళకి చెప్పినా, లేదా మీకు సంబంధించినవి మీరు చెప్పారా, ఇంకా అంతే సంగతులు, గోవింద గోవింద. ఎందుకంటే వాళ్ళు దాన్ని రివర్స్లో లాగా, అంటే ఒక బాణం లాగా మీ మీద ప్రయోగించబోతున్నారు. కాబట్టి అందుకోసమే ఎంత క్లాస్ పర్సన్ అయినా సరే ఎవరిని కూడా నమ్మకండి. ఎవరితో కూడా మీకు సంబంధించినటువంటి ఎటువంటి మాటను కూడా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ అనేది చేసుకోవద్దు. ఇక ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా మూడీగా ఉంటాయి. కాబట్టి మీతో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వారి మూడ్ ఏ విధంగా ఉంటుందో వారి చేతుల్లోనే ఉండదు. వెంటనే చాలా తొందరగా చిన్న చిన్న మాటలు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ లాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ మాటని, మీ మనసుని, అలాగే మీ మైండ్ని ఎంతో కామ్గా ఉంచుకోండి. ఒకవేళ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చోవాల్సిన అవసరం వస్తే వినండి, కానీ ఏది కూడా సలహాలు ఇవ్వకండి. వీలైనంత వరకు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు దీన్ని మెయింటైన్ చేయడమే చాలా బెటర్. లేదు అంటే అనవసరంగా చిన్న చిన్న విషయాలకి అతి ఎక్కువగా శత్రువులు మీరు చేసుకుంటారు. ఇక బయట వాళ్ళతో ఊరికే గొడవ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే చెప్పాను కదా, గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు మీరు చిన్న మంచి చేయాలని వెళ్ళినా కూడా అది మీకు చెడులాగానే ఎదురొస్తుంది. ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు. ఇక దాంతోపాటు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల చాలా టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు పెద్ద పెద్ద ప్రాబ్లం అనేది ఏదీ రాదు, కానీ ఎప్పుడు చూసినా కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తీసుకొని మీ మనసులో ఎంతో అలజడి అనేది ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, మరొకదాని తర్వాత ఇంకొకటి, ఈ విధంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మీకు టెన్షన్ అనేది ఉండబోతోంది. ఇక రెండోది, మీరు తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏంటి అంటే డబ్బు. అవునండి, ఇప్పుడు ఉన్న సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఒకరికి ఇవ్వద్దు, ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు. ఈ టైంలో మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు తిరిగి మీకు రావడం చాలా కష్టం. ఒకవేళ మీరు తీసుకుంటే దాన్ని మీరు తీర్చలేరు. కాబట్టి మీ దగ్గర ఉన్న దానితోనే టైం స్పెండ్ చేయండి. ప్రెజెంట్ ఎవరికి కూడా నమ్మి డబ్బులు ఇవ్వద్దు. ఎంతటి పరిస్థితి వచ్చి వాళ్ళు ఎంత బాగా మీ దగ్గరకు వచ్చి ఎంత దీనంగా అడిగినా సరే డబ్బు అనేది సహాయం చేస్తూ మీరు ఇవ్వద్దు, మీరు తీసుకోరాదు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఉంటుంది బయట ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర, బయట వాళ్ళ దగ్గర. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ హెల్త్ విషయానికి వస్తే హెల్త్ కూడా కాస్త అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కానీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకు అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో అది మీ రిలేషన్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ప్రతి చోట ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి.
సో ఎప్పుడైతే మంచి అనుకుని మీరు వెళ్తూ ఉంటారో సడన్గా అది డౌన్ లెవెల్కి వచ్చేస్తుంది. ఆ మంచి కాస్త వెంటనే చెడు రూపంలో మారడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి ఇప్పుడున్న టైం ఏదైతే ఉందో మీరు ఎంత సైలెంట్గా కామ్గా ఉండి మీ పనేదో మీరు చూసుకున్నారా వచ్చారా అన్నట్టుగా ఉంటేనే మీకు చాలా బాగుంటుంది. ఇక ఇలా ఉంటే మాత్రం ఏ రంగంలో మీరు పనిచేస్తున్నా ఎక్కడికి మీరు వెళ్ళినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ ఇవి కాకుండా నెక్స్ట్ మీరు ఒక స్టెప్ ముందుకు వేయాలనుకుంటే మాత్రం దానికి బాధ్యులు మీరే అవుతారు. ఇక అతిపెద్ద విషయం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఒకవేళ మీరు కానీ ఎవరైనా లవ్ రిలేషన్లో ఉన్నారా? లేదు అనుకుంటే మీకు ఈ సమయంలో వేరే వాళ్ళ మీద ఒక మంచి ఆకర్షణ కూడా రావచ్చు. ఇక ఇక్కడ నుంచి ఒక కొత్త రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. బట్ మీరు ఇక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే దాన్ని అక్కడితోనే చెక్ పెట్టడం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న మీ సమయం ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా కొత్త రిలేషన్స్ని మెయింటైన్ చేయడం లేదా వాటిని కొనసాగించడం ఉన్న రిలేషన్ని బయట పెట్టడం అనేది అస్సలు మీకు మంచి సూటబుల్ టైం కాదు. మీరు కానీ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం మీ లైఫ్ని మీరు కంప్లీట్గా ఖరారు చేసుకున్న వాళ్ళు అవుతారు. కంప్లీట్ లాస్ అనేది అవుతుంది. మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి కొంత టైం వరకు మీ లైఫ్లో కొత్త రిలేషన్స్ తీసి పక్కన పెట్టేసేయండి. కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో మీ హెల్త్ మీద అలాగే వర్క్ మీద పెట్టండి. అలా చేస్తే అంటే మీ లైఫ్ టార్గెట్ మీ అచీవ్మెంట్ మీద కంప్లీట్ ఫోకస్ పెడితే ఇక మీకు తిరిగి అనేది ఉండదు. ఇందాక మొదట్లో మనం తెలుసుకున్నట్లుగా సూర్యగ్రహం ఏదైతే ఉందో అంటే సూర్యుడికి సంబంధించిన గ్రహం ఏదైతే ఉందో దాని కంప్లీట్ సపోర్ట్ మీకే ఉంది. అది మంచిగా మీకు సక్సెస్ అవ్వడానికి దారి చూపిస్తుంది. అయితే మిగతా వాటి ప్రభావం కాస్త తగ్గించడానికి మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని సోమవారం నాడు చక్కగా మీరు స్నానం చేసేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు బిల్లపత్రాన్ని తీసుకుని వెళ్ళండి. దాన్ని శివలింగం పైన పెట్టి కాసేపు అక్కడే కూర్చుని మనస్ఫూర్తిగా దేవుడిని స్మరించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ బిల్వపత్రాన్ని ఇంటికి తెచ్చేసుకోండి. ఇక మీ ఇంట్లో మెంబర్స్తో పాటు దాన్ని షేర్ చేసుకొని తినేసేయండి. ఆ విధంగా చేస్తే కాస్త నెగిటివిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీటిని పాటించండి. అలాగే రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి 2 దేవుళ్ళు రాబోతున్నారు. ఆ 2 దేవుళ్ళు ఎవరు? ఆ 2 దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది? అలాగే నవంబర్ 26, 27 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అంశాలేంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. అయితే కుంభరాశి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అయితే ఎవరైనా కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోవడం వీరికి చేతగాని పని. ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికి సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తుంటాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే తొందరగా మనుషుల్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనేది వారి యొక్క భావన. ఇతర వ్యక్తులకి చేతకానితనంగా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం వీరికి ఉండదు. వీరికి ఏదైతే రైట్ అనిపిస్తుందో దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు. అలాగే కుంభరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వారి ముందుకు వస్తూ ఉంటుంది. మీ భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఛేదించే సామర్థ్యం కూడా భగవంతుడిస్తాడు. అయితే మీరు నిరాశ, నిస్పృహలోకి లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలు అన్వేషించండి.
నిరాశగా ఏ సమస్యకి కూడా మీరు పరిష్కారం అన్వేషించలేదు. కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు, మీపై కుట్రలు చేసేవారు, మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారితో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరిని నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో చేయకూడదు. అంటే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు, అలాగే కలిసి వ్యాపారం చేయడం, అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం, ఈ విధంగా భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య లావాదేవీలలో కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి. మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ అనుగ్రహించాలి అనుకున్నారు. రాబోయే 3 రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు. అంటే మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి పుణ్య కార్యాలు చేశారో, ఎవరికైతే సహాయం చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు. మీకు వివాహం కావడం లేదా? చక్కటి సంబంధానికి సంబంధించి న్యూస్ మీరు వినవచ్చు. అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆ కోరిక కూడా మీకు అతి త్వరలో తీరవచ్చు. ఎందుకంటే గృహంలోకి పార్వతీ పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు. మీ కోరికను భర్తీ చేయబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు. మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ అప్లై చేసుకొని లోన్ వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారా? దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే వింటారు. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారా? ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. మీ జీవితంలో మీకు అటువంటి బలమైన కోరిక తీరబోతుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే ఇంటికి రాబోతున్నారు. మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇంటికి వచ్చేస్తున్నారు. మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుంది. కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నవంబర్ 26, 27వ తేదీల్లో మీకు కొంత ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల, అంటే ఇది వరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థికపరమైన అంశాల్లో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు సాగండి. అప్పుడే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదం నుండి అయినా సరే మీరు బయటపడగలుగుతారు. ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు. అలా చేశారంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా ఈ నవంబర్ 26, 27 తేదీలు మీ జీవితంలో చాలా కీలకమైన రోజు. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలుపెట్టండి. అది మీకు సక్సెస్ఫుల్ ఫలితాలను ఇస్తుంది. ఆలోచించకుండా తొందరపాటుతనంతో ఏ పని చేయకండి. అపరిచిత వ్యక్తులు, అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వారికి షుడ్డీ సంతకాలు చేయకూడదు. ఎవరితో పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు చేసుకోకూడదు. ఇది మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజుల్లో, అంటే నవంబర్ 26, 27 తేదీలో మీకు వీలైతే కనుక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి ఒకసారి నమస్కారం చేసుకొని మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి. వీలైతే శివుడికి జలాభిషేకం చేయించండి, లేకపోతే పాలతో కానీ అభిషేకం చేయించండి. ఒకవేళ వీలు కాని వారు ఇంట్లో మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో దీపం వెలిగించాలి.
నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు పర్వాలేదండి. అలవాటు లేనివారు కూడా ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి. ఆ పరమశివుడిని వేడుకోండి. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకోండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఎందుకంటే పరమశివుడు బోలా శంకరుడు అని పిలుస్తుంటాం కదా. ఆ పరమశివుడిని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమశివుడు ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గడు. అందుకే శివుడిని బోలా శంకరుడు అని మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా దీపారాధన చేసుకొని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమని పరమశివుడిని వేడుకోండి. ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రాకతో మీ జీవితంలో అన్నీ శుభాలే అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది. పరమశివుని ఆరాధించడంతో పాటు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. విష్ణు భగవానుని కూడా ఆరాధించండి. దుర్గా చాలీసా పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.